మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి అండ్ కమెంట్స్ కూడా చేయండి. మరిన్ని న్యూ వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. సన్షైన్ గ్లోబల్ నెట్వర్క్స్ కోడూరు రాజశేఖర్ గారు. టుడే టాపిక్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ ప్రకారం ట్రేడింగ్ బిగినర్స్ కొత్తగా ఎంటర్ అవ్వాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా చేసుకోవాలి. అది మీద ఫస్ట్ వచ్చేసి స్టాక్ మార్కెట్లో రెండు ఉంటాయి. ఒకటి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఈ రెండు ఉంటాయి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సెలెక్ట్ చేసుకోవాలి. అది మీద నిఫ్టీ 50 కంపెనీలు సెలెక్ట్ చేసుకోవాలి. ఒక 5 స్టాక్ సెలెక్ట్ చేసుకోండి. ఒక 1 lakh రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫస్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్. మూడో కంపెనీ, ఫస్ట్ కంపెనీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెకండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్, మూడో కంపెనీ వచ్చేసి ఇన్ఫోసిస్ కంపెనీ, 4 టీసీఎస్, 5 వచ్చేసి పెయింట్స్ కంపెనీ, ఏషియన్ పెయింట్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్ ఇంకా టీసీఎస్. ఈ 5 కంపెనీలు ఒక్కొక్క స్టాక్ 20,000 కేటాయించుకోండి. 1 lakh అవుతుంది. ఇప్పుడు భారీ పతనంగా స్టాక్ మార్కెట్లో న్యూస్ వచ్చినప్పుడు ఒక కంపెనీ ఇన్వెస్ట్ చేయండి. ఏది బాగా తగ్గింది? ఎస్బీఐ తగ్గిందా, రిలయన్స్ తగ్గిందా, ఏషియన్ పెయింట్స్ తగ్గిందా, ఇన్ఫోసిస్ తగ్గిందా, టీసీఎస్ తగ్గింది ఒకటి. మళ్ళీ నెక్స్ట్ ఇంకోసారి భారీ పతనం వచ్చినప్పుడు అలా చేయండి. ఓపిక్గా ఇన్వెస్ట్మెంట్ అలా వదిలేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనీ వస్తే దాంట్లో ఇన్వెస్ట్ చేయండి. అట్లా ఇన్వెస్ట్ చేసుకుంటూ ఎంతో మనీ ఉన్నా ఇన్వెస్ట్ చేసుకుంటూ ఒక 10 years వదిలేయాలి. ట్రేడర్స్ అన్నారు. ట్రేడర్స్ అంటే ఫుల్ టైం చేయాలనుకుంటే ప్రాక్టీస్ చేయండి. ఒక 1 lakh రూపీస్ తీసుకొని వచ్చి డెలివరీనే ప్రాక్టీస్ చేయండి. డెలివరీ ఏం చేస్తారంటే ఒక స్టేట్ బ్యాంక్ ఎఫ్ని సెలెక్ట్ చేసుకోండి. ఒక 10 shares ఒక 5 rupees డిఫరెన్స్లో తీసుకోండి. 5 rupees తీసుకోండి. అది మీద అప్పు తీసుకోకూడదు. క్యాష్ మార్కెట్ అప్పులు తీసుకోకూడదు. అలా కొనుక్కుంటూ అక్వైర్ చేయండి. అక్వైర్ చేసి పెట్టండి. ఎప్పుడు వస్తే అప్పుడు 5 rupees తక్కువ. ఫస్ట్ ఒక 5,000, 25,000లోనే 1 lakh 20 trades చేయాలి. ఒక 5 rupees 25 rupees ఎంత? 100 rupees. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఎప్పుడైనా 424 ఉంది. 324 ఇచ్చే వరకు నువ్వు కొనాలి. 100 rupees స్టేట్ బ్యాంక్ ఇండియా పడడం అనేది చాలా కష్టం. అర్థమైందా? కాబట్టి 5 rupees అంటే 1%, 20% అన్నమాట. అర్థమైందా? కాబట్టి అలాగా చేసుకుంటూ కొనుక్కుంటా ఒక్కసారిగా అమ్మడం, మంచి ప్రాఫిట్ చూసుకొని ట్రేడింగ్ సైకిల్ లాగా అంటే షేర్స్ కంప్లీట్ అయిపోకూడదు, మనీ కంప్లీట్, లెడ్జర్ బ్యాలెన్స్ జీరో కాకూడదు, షేర్ జీరో కాకూడదు. అక్కడక్కడ అమ్ముకోవాలి. ఒక 25 shares అమ్మాలి. ఒక 20 rupees అమ్మాలి. అప్పుడు 500 rupees వస్తుంది. ఒక ట్రేడ్కి సెల్లింగ్, బయ్యింగ్ అలా కాదు, బయ్యింగ్ 20 times చేయాలి ట్రేడింగ్. సెల్లింగ్ 25 shares అంటే 25 shares ఒకసారి అమ్మాలి. అమ్మితే నీకు 500 వస్తుంది. అలాంటి 500 ఒక 10 దొరికే అనుకో 5,000 మంత్లో, కనీసం తక్కువ వేసుకున్న 5,000 మంత్లో. 1 lakh 5,000 rupees నీకు హ్యాపీ. ఇన్వెస్ట్మెంట్లో ట్రేడింగ్ ఇది. కంటిన్యూస్ ట్రేడింగ్ కాదు, అప్పు తీసుకో. ఇన్వెస్ట్మెంట్లో ట్రేడింగ్ ఇది. నేను చెప్పింది ఇన్వెస్ట్ చేస్తావు, ట్రేడర్గా మారుతావు. ప్రాఫిట్ వచ్చినప్పుడు వస్తుంది అన్నమాట. చెప్పగా 5 shares, ఒక ఓన్లీ 5 rupeesకి తక్కువ వస్తూ ఉంటే 5 shares కొనాలి. 5 shares కొనాలి. అమ్మేటప్పుడు మాత్రం 25 shares అమ్మాలి. అమ్మేటప్పుడు మాత్రం 25 shares ఒకసారి అమ్మాలి. కొనేటప్పుడు మాత్రం 5 కొనాలి. ఇది రూల్. ఇది రూల్, కేఆర్ఎస్ ఫార్ములా. కాబట్టి ఇది ఫార్ములా ప్రకారం పోవాలి. బయ్యింగ్ చేసినప్పుడు 5 చేయాలి. సెల్ చేయాలంటే మనం 25 చేయాలి. అప్పుడు 25 rupees ఒక షేర్కి ప్రాఫిట్ వస్తుంది. 25 rupees ఒక షేర్కి ప్రాఫిట్ వస్తుంది. ఇంటూ 25 ఎంత వస్తుంది లెక్క వేసుకోండి. 25 into 25 ప్రాఫిట్ లెక్క వేసుకోండి. ప్రాఫిట్ అలాగా చేసుకుంటూ పోతున్నాం. అలా సైకిల్ లాగా అవుతూ ఉంటుంది. ఎక్కడో కొంటా ఉంటాం, అమ్ముతూ ఉంటాం. షేర్స్ అలాగే జీరో కావు, లెడ్జర్ బ్యాలెన్స్ జీరో కావు, నీ ప్రాఫిట్ వస్తూ ఉంటుంది. కొంతకాలానికి నీ ప్రాఫిట్ అనేది మార్కెట్లో ఉంటుంది, నువ్వు అసలు బయట తీసేస్తావు. లేదు దాంట్లో కుములేటివ్ చేయగలిగితే అలా కుములేటివ్ చేసుకుంటూ పోతూ ఉంటాం. కుములేటివ్ అనమాట, చాలా హెవీగా వస్తుంది. కాబట్టి స్టాక్ మార్కెట్ని అర్థం చేసుకొని అబ్జర్వ్ చేస్తూ సరదాగా చేయాలి. అర్థమైందా? పడిపోతూ ఉంది మార్కెట్ అనుకోండి, హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఎందుకని బయ్యింగ్ ఆపర్చునిటీ. అర్థమైందా? పడిపోతున్నప్పుడు హ్యాపీగా ఫీల్ అయిన వాళ్ళకే మార్కెట్లో నిలుస్తారు. పడిపోతుంది అంటే ఒకేసారి 1 lakh పెట్టుకునేస్తావు 424లో. మార్కెట్ 324కి వస్తుంది. నీ దగ్గర డబ్బులు ఉండవు. రోజు కూర్చుంటావు, నిమిషాలు చూస్తూ ఉంటావు. ఏమనిపిస్తుంది? బోర్ కొడుతుంది. డబ్బులు ఎప్పుడు వస్తుందో తెలియదు. అదొక పాయింట్. ప్లస్ డబ్బులు ఎవరిదైనా తీసుకొచ్చావు, వాళ్ళ డబ్బులు వాళ్ళు అడుగుతూ ఉంటారు, టెన్షన్.
పాయింట్. చెప్పండి, నువ్వు వేరే పనులన్నీ పెట్టుకొని దీనే 24 గంటలకు వస్తా కూర్చుంటే డబ్బులు రాదు. ఇదొక పాయింట్. ఈ మైనస్లన్నీ ప్లస్గా మార్చుకోవాలంటే దీన్ని వేరే పని చేసుకుంటే దీన్ని సరే ఇదే పని చేయకూడదు. ఒక 1 ఇయర్ తర్వాత అప్పుడు దీన్ని ఎంటర్ అయ్యి డబ్బులు పెట్టుకొని నువ్వు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, సంపాదించుంటావు, కాన్ఫిడెన్స్ సరదాగా చేయొచ్చు. ట్రేడింగ్ని ఎంజాయ్ చేస్తూ చేయాలి. ట్రేడింగ్ని ఎంతోమంది, ఎన్ని కోట్ల మంది స్టాక్ మార్కెట్లో డబ్బు సంపాదించుకుంటున్నారు. ఇండియా మార్కెట్లో ఫారిన్ వాళ్ళు ఇది మీద FIIs అంటారు. వాళ్ళు వచ్చి 1000 కోట్లు ఎందుకు పెడతారు ఇక్కడ వచ్చి? చెప్పండి, 1000 కోట్లు పేపర్లో వేస్తాం. FIIs ఫారిన్, ఇవన్నీ తెలుసుకోండి. ఫారిన్ ఇన్స్టిట్యూట్ ఇన్వెస్టర్స్. ఫారిన్ కంట్రీ మనలా కొనుక్కోవడం లేదు. ఫారిన్ కంట్రీలు పర్మిషన్ తీసుకోవాలి. ఇండియా పర్మిషన్ అందరికి ఇవ్వరు. ఎన్ని పడతావు, ఏం చేస్తావు అన్నీ తీసుకొని కానీ ఇవ్వరు పర్మిషన్. వాళ్ళు పెడితేనే మన మార్కెట్ పెడతాం. DIIs అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూట్ ఇన్వెస్టర్ అంటే ఇవి కంపెనీస్ నుంచి. కంపెనీస్ వాళ్ళు, వ్యక్తి వేరు, వ్యవస్థ వేరు. ఒక పర్సన్ వేరు, కంపెనీ వేరు. ఒక కంపెనీ పెట్టాలంటే రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ కంపెనీ ఒక 500 కోట్లు పెట్టి స్టాక్ మార్కెట్ పెట్టాలంటే వాళ్ళు రూల్స్ రెగ్యులేషన్స్ పెడతారు. ఒకే షేర్లో పెట్టినవారు. అన్ని రకాల డైవర్సిఫికేషన్. నువ్వు ₹1 కోటి పెట్టి ఒక షేర్ ఒకే కంపెనీ కొంటాను ఎక్కడ దిక్కు అన్ని రకరకాల రూల్స్ ఉంటాయి. దాని ప్రకారం పోవాలి నువ్వు. నా ఇష్టం అంటే కాదు. తక్కువ మనీ అనుకో అడగరు, ఎక్కువ మనీ కొద్దిగా ఎన్ని రూల్స్ ఉంటాయి, ట్యాక్స్లు ఉంటాయి, ఇవన్నీ కట్టాలి. అవన్నీ కట్టి వాటిని ఫాలో అయ్యి నువ్వు చేయాలి. కాబట్టి స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయ్యే కొత్త ఇన్వెస్టర్స్, ట్రేడర్స్ ఫస్ట్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే బ్యాంక్ అకౌంట్ ఉండాలి. బ్యాంక్ అకౌంట్ ఉన్న తర్వాత ఆ బ్యాంక్ చెక్ ఒకటి, ఆధార్ కార్డు ఒకటి, ఆధార్ పాన్ కార్డు, నీ ఫోటో ఒకటి, అవి ఇచ్చేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత బ్యాంక్లో మనీనే నువ్వు దీనికి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి అప్పుడు అమ్మని దీంట్లో లెడ్జర్లో వచ్చినాక షేర్లు కొనడం, అమ్మడం మొదలవుతావు. మళ్ళీ నీకు ఫండ్స్ విత్డ్రాల్ చేసుకోవాలంటే చేసుకో. యాప్ వస్తుంది. నువ్వే ఫండ్స్ విత్డ్రాల్ ఆప్షన్లోకి వెళ్ళి విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఫండ్స్ ట్రాన్స్ఫర్ ఆప్షన్లోకి వెళ్ళి ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. నువ్వే ఆపరేట్ లేదా నువ్వు ఫోన్ చేస్తే వాళ్ళు చేస్తారు. అదివిధంగా ప్లస్ బ్రోకింగ్ హౌస్లో నీ షేర్లు ఈరోజు కొంటే 2 days, టుడే +2, T+2 అంటారు. ఈరోజు ఇంకొక 2 రోజులు ఉంటాయి. తర్వాత నేషనల్ స్టాకింగ్ వెళ్ళిపో. అప్పు తీసుకుంటే ఆడ దగ్గరనే ఉంటాయి. నువ్వు అప్పు వేయకపోతే ఆడ షేర్లు పెట్టుకుంటారు. అలా ఇవే ప్రాబ్లం. కాబట్టి క్యాష్ మార్కెట్ అయితే డెలివరీ ఆటోమేటిక్గా నేషనల్ స్టాకింగ్ వెళ్ళిపోతాయి. అదివిధంగా DP అకౌంట్, పూల్ అకౌంట్. పూల్ అకౌంట్ అంటే నీ బ్రోకర్ దగ్గర ఉంటుంది, అప్పు తీసుకోండి. DP అకౌంట్ అంటే డైరెక్ట్గా ఇప్పుడు బండి లోన్ తీసుకుంటాం, మనం అమ్మాలంటే అమ్మలేం. ఎందుకని మన లోన్ క్లియర్ ఎవరికి అమ్మడానికి లేదు. అదే క్యాష్ మార్కెట్ అయితే ఆ ప్రాబ్లం లేదు, మేము ఎప్పుడన్నా అమ్ముకోవచ్చు. అలాగా కాబట్టి హైపోథికేషన్ అంటారు. బండి వాళ్ళ పేరు మన పేరు మీద వాళ్ళ దగ్గర ఉంటాయి, RC వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎందుకని వాళ్ళ మనీ రికవర్ చేసుకుని. అలాగే ఇక్కడ కూడా స్టాక్ మార్కెట్లో కూడా September 1 నుంచి సెబీ రూల్స్ రెగ్యులేషన్స్ అని మారిపోయినాయి. ఇంతకుముందులాగా స్టాక్ నష్టాలు పాలని చెప్పట్లేదు. కొరడా జులుస్తున్నారు. సెబీ మానిటరింగ్ చేస్తున్నారు. విపరీతంగా నష్టపోతా ఉంటే బ్యాడ్ నేమ్ వస్తుంది కదా మార్కెట్కి కూడా. అందుకని అప్పులు ఎక్కువ ఇద్ది అంటున్నారు. రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని చాలా స్ట్రిక్ట్ చేసేసారు. September 1 నుంచి హెవీ రూల్స్ ఉన్నాయి. దానివల్ల కొత్తగా ఇన్వెస్ట్ చేయాలందరూ బాగుపడతారు. ఎంత రూల్స్ ఉంటే అంత మంచిది. బాగుపడేదానికి రూల్స్, పోగొట్టేదానికి కాదు. పోగొట్టే ట్రాఫిక్ రూల్స్ ఎంత బాగా పెడితే అంత మంచిదే. అదేవిధంగా అడ్డగోలుగా దాని పద్ధతులు పాటిస్తే మనకు హ్యాపీనే. మన గురించే, పబ్లిక్ గురించే పెడతారు. అవన్నీ కూడా ఇబ్బంది పడకూడదని పెడతారు. నేను ఇబ్బంది పడతానంటే కదా. ఇప్పుడు ట్రాఫిక్ దేనికోసం? ఎవరంటే ఇష్టం వెళ్ళిపోవడానికి లేదు కదా. అందరికీ సౌకర్యం కోసం పెట్టారు. రెడ్ సిగ్నల్ పెడితే ఎందుకని ఇంకోటి వెళ్తాడు. ఎవరి పాటు కూడా వెళ్తే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఆ పద్ధతులు మనం ఎప్పుడైతే పాటిస్తామో, ఫైనాన్షియల్ పద్ధతులు ఎప్పుడైతే పాటిస్తామో అప్పుడు బాగుంటుంది. అసలు స్టాక్ మార్కెట్లో ఎంటర్ కావాలన్న వ్యక్తులు ఎప్పుడు కూడా ఏది స్మాల్ మనీతో ఎంటర్ కావాలని ఎవరు కూడా అప్పు చేయకూడదు. అదే 5 lakhs బిగ్ మనీ అనుకోండి, మీరు అప్పు చేసి తెచ్చుకున్నా ఎవ్రీ మంత్ ఆ ఇంట్రెస్ట్ కట్టేసి కూడా ప్రాఫిట్ తీసుకోవచ్చు. దానికి కూడా ఎక్కువ టైం ఉండాలి. 1 year వరకు మధ్యలో ఇంట్రెస్ట్ కూడా కట్టకుండా అలా మెయింటైన్ చేస్తే కట్టచ్చు. మంత్లీ ఇంట్రెస్ట్ కూడా కొంత ఇబ్బంది పడతారు. టెన్షన్ మొదలవుతుంది. టెన్షన్తో లాస్ అయిపోతాం. సంతోషంగా ఉండి ట్రేడింగ్ చేయాలి. నువ్వు ఫైనాన్షియల్ ఇంట్లో ఒక 6 months వరకు నీకు ఇంట్లో ఫైనాన్షియల్గా అన్నీ ఇవ్వాలి. రెంట్ కూడా 6 months వరకు నేను కట్టే ఉండకూడదు. అప్పుడు బాగా డబ్బులు అంటే పీస్ఫుల్ మైండ్తో చేయాలి. ధైర్యం ఎప్పుడు ఉంటుంది. అన్ని సౌకర్యాలు అన్నీ ఇంట్లో నీట్గా ఉన్నప్పుడు నువ్వు వచ్చి మార్కెటింగ్ ట్రేడింగ్ చేసి నీ టెన్షన్లు పెట్టుకొని, ఆఫీసులో టెన్షన్లు, ఇంట్లో టెన్షన్లు, ఇవన్నీ అప్పులు టెన్షన్లు పెట్టుకొని చేసామనుకోండి సర్వనాశనం అయిపోతారు. డబ్బులంతే పోతాయి. భయము, ఆ భయం అనేది ఫ్రీ ఉండకూడదు. అసలు మార్కెట్లో ఫియర్ అండ్ గ్రీడీ, భయము మార్కెట్ నష్టం చేస్తుంది. గ్రీడీ, అత్యాశ ఇంకా పెరుగుతుంది. ఓవర్నైటే సంపాదించాలి. రెండు మనిషిని పతనం చేస్తాయి. మామూలుగా పతనం చేస్తాయి. స్టాక్ మార్కెట్లో ఎక్కువ ఉంటాయి. రెండు ఎక్కువ ఉంటాయి. పడిపోతూ ఉంటే భయపడతాను. పడిపోతూ ఉంటే కొనే ఆపర్చునిటీ. ఎందుకు భయపడుతున్నావు? ఒకేసారి కొంటే ఎక్కువ కొనలేదనుకో నువ్వు సంతోషపడతావు. చెప్పినట్టు 5 shares కొన్నావు అనుకో,
నీకు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటావు. 20 సార్లు ఏడబడుతుంది ఒక ₹5 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 20 టైమ్స్ నువ్వు బై చేయాలి. ఒక్కొక్క ట్రేడ్లో 5,000, 20 ట్రేడ్లు ₹1,00,000 టోటల్. అప్పుడు కానీ కంప్లీట్ కాదు. అవుతుందా? 1 డేలో వస్తుంది అది? ఈజ్ ఇట్ పాసిబుల్? నువ్వు 5 షేర్స్ కొన్నాను, అప్పుడే మార్కెట్ ₹20 పెరిగిపోతాయి, నువ్వు దాన్ని అమ్మాలి, మళ్ళీ ఇంక బయ్యింగ్ ఏడ వస్తుంది? అలా ఉంటుంది. అంటే ఓపికగా ఇది చూడాలి, చూస్తా కూర్చోకూడదు. నీ పని నువ్వు చేసుకుంటూ, నువ్వు వేరే పనులు చేసుకుంటూ, దైనందిన కార్యక్రమాలు చేసుకుని, ఉద్యోగం చేసుకుంటూ దీన్ని సైడ్ చూసుకోవాలి. అంటే పార్ట్ టైం, దీనికి ఎక్కువ టైం పెట్టకూడదు, ఎక్కువ టైము కేటాయించకూడదు. మార్కెట్ని ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండు. ఏ కంపెనీ అంటే ఆ కంపెనీ జోలికి వెళ్ళకు. నిఫ్టీ 50లో దాంట్లో కూడా ఒక టాప్ 5, మళ్ళీ దాంట్లో టాప్ 5, దాంట్లో మళ్ళీ టాప్ 5 బ్యాంకింగ్ రంగం ఉంది, టెక్నాలజీ రంగం ఉంది. ఈ రెండు బాగా ఉంటాయి. ఈ రెండు లేకపోతే ఇండియానే ఉండదు. బ్యాంకింగ్ రంగం చాలా, అలాగే టెక్నాలజీ మొత్తం డిజిటల్ మయం. ఏం చేయాలన్నా ఆన్లైన్, మొబైల్, డిజిటల్, ఫోన్పే, గూగుల్ పే. కాబట్టి టెక్నాలజీ స్టాక్ 2 సెలెక్ట్ చేశాను, టీసీఎస్, ఇన్ఫోసిస్. బ్యాంకింగ్ రంగం ఏం చేస్తాను, ఎస్బీఐ. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆల్ ఇన్ వన్. అది ఒక బ్యాంక్ తప్ప రిలయన్స్ ఇండస్ట్రీలో అన్నీ ఉంటాయి, అన్ని రకాల వ్యాపారాలు ఉంటాయి వాళ్ళ దగ్గర. అది సెలెక్ట్ చేసి ఆల్రెడీ ఏషియన్ పెయింట్స్ లీడర్. అది పెయింటింగ్ అనేది లీడర్. ఇంటికి పెయింట్లు వేసుకోవాలి, లీడర్. అది మార్కెట్లో 60+% లీడర్. 5 స్టాక్స్, అద్భుతమైన స్టాక్స్, నిఫ్టీ 50లో ఉండే స్టాక్స్. అదేమైందా? ఎన్ని యుగాలు ఎన్ని మారినా అవి 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 అవసరాలు అలా ఉంటాయి. అలాంటి స్టాక్స్ సెలెక్ట్ చేశాను. వాటిలో 20,000 పెట్టుకొని ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేసుకొని దాన్ని కూడా అవసరమే 3 మంత్స్కి 4 మంత్స్కి కనీసం ఒక మంచి ప్రాఫిట్ వస్తే అమ్ముకోవడం, మళ్ళీ కింద తక్కువ వచ్చినప్పుడు మళ్ళీ రీప్లేస్ చేసుకోవడం. అలా పోతా ఉంటే ఇంకొన్ని షేర్ వృద్ధి చెందుతాయి. పూర్తిగా వదిలేయడం కంటే దాన్ని అప్పుడప్పుడు చూసుకొని, ఎందుకంటే మార్కెట్ పెరుగుతుంది. ఇప్పుడు ఏషియన్ పెయింట్స్ కొందరనుకోండి, ఒక ₹500 షేర్ వాల్యూ పెరిగింది, కొంత ప్రాఫిట్ బుకింగ్, అన్నీ కాదు, మళ్ళీ తగ్గింది, అప్పుడు మళ్ళీ రీప్లేస్ చేయడం. ఇలా జరుగుతున్నప్పుడే నువ్వు చేసుకుంటూ పోవాలి. కాబట్టి క్యాష్ మార్కెట్, డెలివరీ, ఈక్విటీ చేసుకోవాలి ఫస్ట్. అవి చేసుకొని అనుభవం సంపాదించడానికి మళ్ళీ నెక్స్ట్ మిగిలిన చూడాలి. ఎప్పుడు కూడా ఏం జరుగుతుందో మార్కెట్లో అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఇంకోటి ఏంటంటే టెంపరీగా న్యూస్ ఆధారంగా పడిపోతూ ఉంటుంది మార్కెట్. మంచి షేర్ కూడా పడిపోతుంది న్యూస్ ఆధారంగా. టెంపరీ, అక్కడ యుద్ధం జరిగింది, ఇక్కడ ఇంకో ఏదో జరిగింది, టెంపరీ కూడా. లాంగ్ రన్లో ఎప్పుడు మార్కెట్ బాగానే ఉంటుంది. టెంపరీ అర్థమైందా? న్యూస్, ఓన్లీ న్యూస్. ఎందుకు పడిపోతుంది తెలియదు, ఎందుకు పెరిగిపోతుంది తెలియదు. కానీ లాంగ్ రన్లో అది లాంగ్ రన్లో ఫండమెంటల్స్, ఆ కంపెనీకి వచ్చే ఆర్డర్లు, ఆ కంపెనీకి ఆదాయాలు ఎలా వస్తాయి, ఆ కంపెనీ ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ చేస్తూ ఉందా, ఆర్డర్స్ ఉన్నాయా, వాళ్ళ ఎలా ముందుకు వెళ్తున్నారు, వాళ్ళు ఇంకా ఓపెన్ చేసుకుంటా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారా, అవన్నీ కూడా వెబ్సైట్లో ఉంటాయి. మీరు టీవీలో చూడొచ్చు, మీకు మొబైల్ ద్వారా నీకు అన్నీ కూడా moneycontrol.com అని అన్నీ ఉన్నాయి. ప్లస్ వచ్చే వాళ్ళంతా రికమెండ్ చేస్తూ ఉంటారు, ఎందుకని కూడా వివరిస్తూ ఉంటారు. అంతా నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారు. స్టాక్ అంటే ఏంటి, సిఎంపి అంటారు, కరెంట్ మార్కెట్ ప్రైస్. సిఎంపి అంటే ఏంటి, బై ఏంటి, సెల్ ఏంటి, ఆప్షన్స్ ఏంటి, ఫ్యూచర్స్ ఏంటి, స్టాక్ అంటే ఏంటి, షేర్ అంటే ఏంటి, వాళ్ళకి ఆదాయాలు ఎట్లా వస్తాయి, డివిడెండ్స్ ఎలా ఇస్తున్నారు, ఎవ్రీ క్వార్టర్ రిజల్ట్స్ ఏం జరుగుతుంది, ఎవ్రీ ఇయర్ బోనస్లు ఎలా, ఇంతకుముందు ప్రీవియస్ ఎలా ఇచ్చారు, ఏ కంపెనీస్ బాగా డివిడెండ్స్ ఇస్తున్నాయి, ఎందుకు ఇస్తున్నాయి. షేర్ ప్రైస్ కంటే కూడా ఆ డివిడెండ్స్, బోనస్లతోనే నీ డబ్బులు వచ్చేస్తూ ఉంటాయి. అవన్నీ జమ అవుతూ ఉంటాయి, మల్టిప్లస్ అవుతా పోతూ ఉంటాయి. అందువల్లే ఎక్కువ డబ్బులు వచ్చేది లాంగ్ టర్మ్ వాళ్ళకి. ఎవ్వరు లాస్ కాదు. లాస్ అయ్యేదంతా ట్రేడర్స్ అంటే టెంపరీ, తాత్కాలికంగా వచ్చి తాత్కాలికంగా వెళ్ళిపోయేవాళ్ళు. అదర్ సబ్జెక్ట్ ఉండదు, ఏముండదు, వాళ్ళు పర్టికులర్ మార్కెట్లో ఎక్కువ టైం ఉండరు, అంతా కూడా అలా. దానివల్ల వాళ్ళు నష్టపోతూ ఉంటారు. వాళ్ళకి స్కిల్స్ లేవు, ఇన్ఫర్మేషన్ తెలియదు, సబ్జెక్ట్ తెలియదు, ఏమి జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఉంటారో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు, వాళ్ళకి ఏం కావాలో తెలియదు, ఎందుకు వస్తారో తెలియదు. అలా కాకుండా నీట్గా ప్లానింగ్ వేసుకొని, పర్ఫెక్ట్గా ప్లానింగ్ వేసుకొని, పద్ధతిగా, డిసిప్లైన్గా, ఫైనాన్షియల్ డిసిప్లైన్గా బై చేసుకుంటూ, దాన్ని హోల్డ్ చేస్తూ, మార్కెట్లో ఉంచుతూ, ఏమి తెలియని వ్యక్తి కూడా మినిమం 1 lakhతో ఎంటర్ అవ్వండి, నేర్చుకోండి. డబ్బులు యావరేజ్గా ట్రేడర్కి కూడా యావరేజ్గా మంత్కి 5,000 ఎర్న్ చేసుకునే సోర్స్ ఉంది. 1 lakh రూపీస్ మీద నీ పన్ను చూసుకుంటూ 5,000. నువ్వు 1 lakh పెట్టి ఏం వ్యాపారం పెడతావు, ఏ వ్యాపారం పెట్టి నువ్వు చేయలేవు, రన్ చేయలేవు, రావు. ఒక 5,000 రూపీస్ ఈజీగా, ఇది ట్రేడర్గా, రోజు కాదు, యావరేజ్గా.
నేను చెప్పిన ప్రాసెస్ కొనుక్కుంటూ పోవడం, ఎప్పుడో అమ్మడం, అలా అమ్ముతూ కొంటూ సరదాగా ఎప్పుడు వీలుని బట్టి నీకు వీలున్నప్పుడు మార్కెట్ ఓపెన్ చేయి. రోజు కాదు, నీకు వీలున్నప్పుడు, సమయం ఉన్నప్పుడు దాన్ని ఒక ఓపెన్ చేసి చూడు. ఎక్కడ కొన్నావు, ఎక్కడ అమ్మాలి తెలిసిపోతుంది. స్టేట్ బ్యాంక్ అయిపోయింది ఉంది, 428లో 424లో ఉంది. తగ్గుతూ ఉంటే కొంటా పోతా ఉంటాం. 400లో కొనుక్కున్నాం, వదిలేసావు. మళ్ళీ మార్కెట్ 430కి వచ్చింది. 30 రూపీస్ డిఫరెన్స్ ఉంది కదా. నువ్వు కొనుక్కున్న 400 రూపీస్ తగ్గింది, అమ్ముకోవచ్చు. మళ్ళీ మార్కెట్ తగ్గింది, మళ్ళీ రీప్లేస్ చేసుకోవచ్చు. ఈ డిఫరెన్స్ ఉంది. అలాగే ఉంచేసి ఏం రాదు కదా. మనం దాన్ని టచ్ చేయలేదు ఒక 1 year వరకు. అలా కాకుండా అప్పుడప్పుడు ప్రైస్ ఏముంది, ఎక్కడుంది, ఎంత డిఫరెన్స్. కొన్ని 100 షేర్లు ఉంటే ఒక 25 అమ్ము చాలు, 25 అమ్ము. మళ్ళీ ఒక 10 అమ్ము, 4 సార్లు అమ్ము. మళ్ళీ వచ్చింది, మళ్ళీ కింద మళ్ళీ రీప్లేస్ చేసుకో. ఆ డిఫరెన్స్ ఉంది కదా, ఆ డిఫరెన్స్ రోజు మార్కెట్ని పేపర్ మీద రాసుకో. హై ఎంత, లో ఎంత, నిన్నటి క్లోజ్ ఎంత డిఫరెన్స్ ఎందుకు వస్తుంది. అప్ అండ్ డౌన్స్ని క్యాష్ చేయడానికి చూడు. ట్రేడర్ రాలేదు ఉంచేసి డెలివరీ వెళ్తుంది. ఏం ఆదాయం ఉంటే అమ్ముకో, ఆదాయం ఉంటుంది డెలివరీ వెళ్తుంది. అలా కూడా ట్రేడింగ్ చేసుకోవచ్చు. అలా కూడా ట్రేడర్గా ట్రేడింగ్ చేసుకోవచ్చు. చేయలేనివి అవి డెలివరీకి వదిలేయి. ఒకే షేర్, వేరే చేయకూడదు. ఒకటే స్క్రిప్ట్. ఎస్బీఐ అంటే ఎస్బీఐ, రిలయన్స్ అంటే రిలయన్స్, ఒకటే చేస్తాం. ఒక 1 year చేయాలి. ట్రేడర్గా, ఇన్వెస్టర్ కాదు. ట్రేడర్ కూడా ఇన్వెస్ట్మెంట్ సిస్టమే, అప్పు లేదు, క్యాషే. కాకపోతే ఇక్కడ ఏం చేస్తాం, ప్రాఫిట్ బుకింగ్, కొనుక్కోవడం, అమ్ముకోవడం, అమ్ముతూ ఉంటాం. కొనుక్కుంటాం, అమ్ముతూ ఉంటాం. తక్కువ ప్రాఫిట్ అయినా సరే, ఎందుకంటే ట్రేడింగ్ చేయాలి కాబట్టి. అదే ఇన్వెస్ట్మెంట్ అయితే ఎక్కువ ప్రాఫిట్ కోసం వెయిట్ చేయాలి. ట్రేడింగ్లో అలా కాదు, తక్కువ వచ్చినా మళ్ళీ ఇంకోసారి మళ్ళీ కొనుక్కోవచ్చు. అప్ అండ్ డౌన్ క్యాష్ వేసుకోవచ్చు, అప్ అండ్ డౌన్ని క్యాష్ చేసుకోవచ్చు. అలా నాలెడ్జ్ గెయిన్ చేయాలి. అసలు మార్కెట్లో ఎందుకు ఎన్ని సంవత్సరాలు అంత ఒక కంపెనీ షేర్ అంటే మీకు చెప్పేయాలి, డీటెయిల్స్ అని చెప్పగలగాలి. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది, రిలయన్స్ ఇండస్ట్రీస్కి అప్పులు లేవు. ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తారు, అర్థమైందా. కాబట్టి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇండియా కాదు, అసలు విదేశాల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. వాళ్ళు చేసే పని పెట్రోల్, డీజిల్ అన్నీ, దాదాపు అన్నీ. అసలు ధీరుభాయమైన కాన్సెప్ట్ ఏంటి, 100 రూపాయలు కొనుగోలుదారు దగ్గర ఉంటే కనీసం 70 to 90 రూపీస్ మనం ఇవ్వాలి, తక్కువకి ఇవ్వాలనేవాడు. అంటే 100 నాకే కావాలని చెప్పేవాడు. 70% నుంచి అంటే అన్ని రకాలు మనం ఇవ్వాలి. అటు సినిమా చూద్దామంటే సినిమా మన దగ్గర ఉండాలి. అలాగే అది మీద అతను మొబైల్ రీఛార్జ్ చేద్దామంటే మన దగ్గర కమ్యూనికేషన్ ఉండాలి. ఆడు సరుకులు కొనుక్కోవాలి, ఫుడ్ అంటే కూడా మన రిలయన్స్ ఫ్రెష్ ఉండాలి, కూరగాయలు సహా, పెట్రోల్, డీజిల్ అన్నీ అమ్ముతున్నది. అంటే బండి పెట్రోల్ దగ్గర నుంచి అన్నీ నీ నీడ్స్ని దాదాపుగా 70 to 90% తీర్చాలని ఆయన ధీరుభాయ్ అంబానీ కళ. అందుకే అంటాడు, భారీగా కళలను సాకారం చేసుకుంటాడు. సాకారం చేసుకున్నాడు అతను. 1,00,000 కోట్ల రూపాయలు ముఖేష్ అనిల్ అంబానీకి ఇచ్చి ఒక 10th క్లాస్ అతను ఇండియాలోనే నెంబర్ 1 అయ్యి ఇప్పటి నుంచో తరాల నుంచి ఉన్న వాళ్ళని కూడా వెనక్కి నెట్టేసి, దానికి కారణం ఏంటి, సెలక్షన్, యాంబిషన్, జనాల దగ్గర నవ్వుతూ పని చేయించుకోవడం, నవ్వుతూ జనాల అవసరాలు తీర్చడం. షేర్ అంటే తెలియనివాడు కూడా, పేదవాడు కూడా షేర్ కొనేటట్టు తయారు చేసిన మహానుభావుడు. పేదవాళ్ళు కూడా కోటీశ్వరులుగా షేర్లు కొనేటట్టు తయారు చేసిన మహానుభావుడు. అలాంటి సెలెక్ట్ చేసుకొని దాన్ని కంటిన్యూస్గా రన్ చేయాలి. మధ్యలో వదిలిపెట్టకూడదు. టైం ఎంతనా సరే, నువ్వు వీక్లీ వన్స్ చూసుకుంటావు, డైలీ వన్స్ చూసుకుంటావు, మంత్లీ వన్స్ కూడా చూసుకుని నీ ఇష్టం అది. కానీ మానిటరింగ్ జరుగుతూ ఉండాలి. జరిగి ప్రాఫిట్ బుకింగ్ చేయాలి. మెయిన్ ప్రిన్సిపల్, గోల్డెన్ రూల్లో నెంబర్ 1 ప్రిన్సిపల్, బెస్ట్ రూల్ ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి. అక్కడక్కడ అమ్మడం తెలుసుకోవాలి. ఎందుకంటే బయ్యింగ్ ఆపర్చునిటీ ఎప్పుడైనా వస్తూ ఉంటుంది. సెల్లింగ్ ఆపర్చునిటీని నువ్వు మిస్ చేయకూడదు. అన్నీ ఒకేసారి అమ్మేయకూడదు, అన్నీ ఒకేసారి కొనకూడదు. కాబట్టి మన మార్కెట్ని అనాలిసిస్ 70 to 80% అనాలిసిస్ చేసేయచ్చు. చూస్తూ ఉంటే, అబ్జర్వ్ చేస్తూ ఉంటే నీట్గా బ్రహ్మాండంగా చెప్పేది. ఎలాంటి వ్యక్తిగా నువ్వు చెప్పదు. దీనికి చదువులతో పని లేదు, క్వాలిఫికేషన్తో పని లేదు. అబ్జర్వేషన్, అంకెలు, మార్కెట్ని గమనిస్తూ ఉండాలి. ఈరోజు 1000 రూపీస్ షేరు 700, 500 ఎందుకు దొరుకుతుంది, మళ్ళీ అది 1000, 1200కి ఎందుకు వెళ్తుంది. దాన్ని అబ్జర్వ్ చేయాలి. దాన్ని అబ్జర్వ్ చేసి దాన్ని ఒడిసి పట్టుకోవాలి. అదే రైట్ లెవెల్ అంటారు. అదొక గోల్డెన్ రూల్. నువ్వు ఎక్కడ మంచి కంపెనీ సెలెక్ట్ చేసుకున్నావు, బెస్ట్ ప్రైస్లో కొనుక్కోవాలి, మొదలెట్టాలి. ఎందుకంటే హై ప్రైస్లో కొనేయకూడదు. లో అన్నారు కదా, 52 వీక్ హై ఎంత ఉంది,
దాన్ని ఇప్పుడు కొనేయకూడదు. దానికి ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వస్తుంది, మంచి కంపెనీ ఏదో, అప్పుడు కొనుక్కోవాలి దాన్ని. అప్పుడే కొనుక్కోవాలి. ఇన్వెస్టర్గా నువ్వు తక్కువ రేటుకి కొనుక్కోవాలి, మంచి ప్రైస్ని. దానికి వెయిట్ చేయాలండి. దానికి కావాల్సిన రూల్ ఏంటి? నువ్వు వెయిట్ చేయాలా, ఓపిక పట్టి నువ్వు సహనంతో ఉండి కొనుక్కోవాలి. అప్పుడు నీకు ఆ ప్రాఫిట్స్ నీకు బాగా వస్తాయి. కాబట్టి ఈ ప్రతి రూల్ని కూడా, ఈ గోల్డెన్ రూల్స్ కూడా ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి. మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి. ప్రైస్ పడే వరకు వెయిట్ చేయాలి. వీటిని ఇలాగా ఒకే కంపెనీలో నువ్వు కొనుక్కుంటూ అమ్ముకుంటే ఎలాగ ట్రేడర్గా. ఇన్వెస్ట్మెంట్ అయితే 5 కంపెనీస్లో నీ మనీని 20% 20,000 to 5,000 1 lakh పెట్టుకోవాలి. అప్పుడు కూడా ప్రాఫిట్ బుకింగ్ చేయాలి. ప్రాఫిట్ బుకింగ్ అనేది కంపల్సరీగా చేయాలి. కాబట్టి ఈ రూల్స్ని పాటిస్తూ, వీటిని ఎప్పుడైతే చేసుకుంటూ, దీన్ని అద్భుతంగా ఆచరిస్తూ, ఈ రూల్స్ని ఎప్పుడైతే నువ్వు అద్భుతంగా ఆచరిస్తూ దాన్ని చేసుకోవాలి, దాన్ని చేసుకుంటూ పోవాలి. కాబట్టి స్టాక్ మార్కెట్లో ఎప్పుడు భయపడకూడదు, అత్యాశకి వెళ్ళకూడదు, ఎవరెవరు చెప్పినంత వినకూడదు. నీకంటూ ఓన్ స్ట్రాటజీ, స్టైల్, సంపాదించిన వాళ్ళని అబ్జర్వ్ చేయడం, అంకెలను చూసుకోవడం, ఫైనాన్స్ డిసిప్లిన్ పాటించడం. అందరూ తింటే భయపడిపోతావు. ఒకటి చెప్తా ఏది చెప్తాను, అవంతా అవసరం లేదు. జస్ట్ సబ్జెక్ట్ చూసుకో, అబ్జర్వ్ చేయి. పేపర్లో మార్కెట్ ఎంత పడింది, ఎంత పెరిగింది వేస్తూ ఉంటారు, టీవీలో ఎందుకు జరుగుతుంది, న్యూస్ ఏంటి, ఆధారం ఏంటి, మంచి కంపెనీస్ ఏంటి, నిఫ్టీ 50 కంపెనీస్, వీటిలో పెట్టుకుంటూ. కాబట్టి ఇన్వెస్టర్, ట్రేడర్, బిగినర్స్, కొత్తగా ఎంటర్ అయ్యేవాళ్ళు హ్యాపీగా ఎంతో అనుభవం డబ్బు సంపాదించిన ఉన్నారు, కొత్తగా ఎంటర్ అయ్యి డబ్బు సంపాదించిన ఉన్నారు. కారణం ఏంటంటే ఆ పద్ధతులు ఎవరు ఆచరిస్తే వాళ్ళకి నేను ఎక్స్పీరియన్స్ అవన్నీ అనవసరం. పద్ధతుల్లో ఉన్నావా లేవా, దానికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. పద్ధతులు పాటించేవాళ్ళు డబ్బు సంపాదిస్తే నీ ఎక్స్పీరియన్స్ వాల్యూ ఉంటుంది, లేకపోతే వాల్యూ ఉండదు. ఎక్స్పీరియన్స్ వాల్యూ మీన్స్ సక్సెస్లో ఉండాలి. సక్సెస్లో నువ్వు ఉంటేనే ఆ ఎక్స్పీరియన్స్ నీకు వాల్యూ అవుతుంది. కాబట్టి స్టాక్ మార్కెట్లో కొత్తగా ఎంటర్ అయ్యారు ట్రేడర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్తో 5,000 రూపీస్ ట్రేడర్గా తీయచ్చు. ఇన్వెస్టర్స్ కూడా వచ్చేకాడికి ఇయర్లీ ప్రాఫిట్స్ తీయాలి, బుక్ చేసుకుని దానివల్ల అలాగా. లేదా క్యుములేటివ్ ఇన్వెస్ట్మెంట్, క్యుములేటివ్ మంచి కంపెనీలు, మంచి పద్ధతులు, మంచి కంపెనీ రిజల్ట్ బాగా ఇస్తే, మనకు ఆదాయం బాగా ఇస్తేనే మంచి కంపెనీ. కాబట్టి అబ్జర్వ్ చేస్తున్నారు మార్కెట్ని బాగా అబ్జర్వ్ చేస్తున్నారా. ఎవరితంటే వాళ్ళతో పోయి డిస్కస్ఫుల్గా చేస్తే వేస్ట్. ఒక్కడొకటి చెప్తాడు, నీవు కన్ఫ్యూజ్ చేసి భయపెట్టేస్తారు. కాబట్టి నువ్వే తెలుసుకోవాలి. డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్. ఒకడు ఎందుకు కొన్నా ఉంటాడు, ఒకడు అమ్మాయి అంటాడు, ఒక పడిపోతున్నా అంటాడు. అవన్నీ నీ మైండ్లో భయం ఏర్పడుతుంది. కాబట్టి అవన్నీ నువ్వు వినకూడదు, వాళ్ళకి అసలు నువ్వు చెప్పకూడదు. నీ పని నువ్వు చేసుకుంటా హ్యాపీగా ఎర్న్ చేసుకుంటా గుంభనంగా ఉండి సక్సెస్ అయినాక చెప్పుకోవచ్చు. ఇది చేస్తాను వచ్చిందని చెప్పడం. ఇది చేస్తున్నా అనగానే ఎవరో ఏదో చెప్పేస్తారు. కాకుండా నష్టపోతానంటే ఎందుకు వెళ్ళాము ఒకడు అంటాడు, ఆ కంపెనీ ఎందుకు కొన్నాం ఒకడు అంటాడు, ఒకటేంటి మార్కెట్ పడిపోతుందంట 5,000కి వచ్చేస్తున్నట్టు నిఫ్టీ అంటాడు. ఇవన్నీ గుండె జారిపోతాయి. మనం ధైర్యం చెప్పే మాటలు చెప్పరు. ధైర్యం చెప్పే మాటలు ఎవడు చెప్పడు. ప్రతి ఒక్కరు భయపెడతా ఉంటారు. ఏ ఛానల్ చూసినా పడిపోతూ ఉంటుంది, క్రాష్ అయిపోతుంది, అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, రిస్క్ ఉండండి, ఇవే చెప్తారు. ఏ రిస్క్ లేవు, ఏ జాగ్రత్తగా ఉండాలని పని లేదు. పద్ధతిగా ఉండి ఇన్వెస్ట్ చేసాడు పారేస్తే ఏ జాగ్రత్తలు తీసుకునే అవసరం లేదు. లేదా జాగ్రత్తలను తీసుకున్న పద్ధతి తప్పి నీకు ఉపయోగం లేదు. చెప్పా కదా, నీ మనీని విడతల వారీగా, ఇన్స్టాల్మెంట్స్ వారీగా నువ్వు పర్చేజ్ చేసుకోవాలి. మనీని ఒక్కసారి చేయకూడదు. 100 షేర్స్ని ఒక్కసారి ఎప్పుడు కొనకూడదు. కొంటే మళ్ళీ డబ్బు కావాలి. నువ్వు శక్తిమంతులు అయితే నెంబర్ ఆఫ్ 100 కొంటావా, తీసుకురా, కొనొచ్చు. ఎంత డబ్బు ఉంది డివైడెడ్ బై 10 ఇన్స్టాల్మెంట్స్, ఒక్కొక్క పడడం ఎంత పర్సంటేజ్, ఇవి డిసైడ్ చేసి దాని ప్రకారం కొనడం. అట్లాగా ఒక ప్లానింగ్ లేకుండా, ఒక స్ట్రాటజీ లేకుండా, ఎక్కువ కాలం ఉంచాలనే ఉద్దేశం లేకుండా ఈ మార్కెట్కి వస్తే నష్టం వస్తుంది. నష్టం ఎందుకు వస్తుందంటే నువ్వు అవసరం తీర్చడం కోసం ఎంత వచ్చినా అమ్మేయాల్సి వస్తుంది. అదే నష్టం అంటారు. నీ అవసరం ఎంత ఉంటే మార్కెట్ ఏముంది, అమ్మేసి అవసరం తీర్చుకోవాలి, వాళ్ళకి ఇవ్వాలి, టెన్షన్స్, ప్రెషర్స్. కాబట్టి స్టాక్ మార్కెట్లో ఎన్ఎస్సిలో నిఫ్టీ టాప్ 50 కంపెనీలో 5 షేర్స్ సెలెక్ట్ చేసుకొని దాని 20,000 5 20s 1 lakh దానికి
స్ట్రాటజీ పెట్టి ఎవ్రీ ఫాల్లో మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు కొనుక్కొని దాన్ని అలాగే ఇన్వెస్ట్ చేసి కంటిన్యూగా ఉంచి అలా ట్రేడ్ చేసుకోవాలి. ప్రతిరోజు కూడా పేపర్ తీసి దాంట్లో మొత్తం పరిస్థితి ఎందుకు పడింది, ఎందుకు పెరిగింది, కారణాలు ఏంటి, అవన్నీ కూడా నువ్వు నోట్ చేసుకోవాలి. మార్కెట్ పెరగడానికి కారణం ఏంటి, పడడానికి కారణం ఏంటి, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, నువ్వు కొనుక్కున్న షేర్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, దానికి కారణం ఏంటి, అలా ఆ టర్న్ ఓవర్ క్యాపిటలైజేషన్, మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత, ఎన్ని కోట్లు ఉంది ఆ కంపెనీకి, అప్పు ఎంత ఉంది, ఆస్తి ఎంత ఉంది, అది అసలు అప్పే లేదా, డెప్ట్ ఫ్రీ కంపెనీస్ చాలా ఉన్నాయి, అవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. అప్పు లేని కంపెనీ హ్యాపీ, అప్పులు లేవు హ్యాపీ, అప్పు ఉంటే ఓకే, ఆ అప్పు కూడా తీర్చదగినంత కొద్దిగా ఉంటే ఓకే, ఎక్కువ ఉంటే నాట్ ఓకే. కాబట్టి దాని ప్రకారం మనం చేసుకుంటూ దాని ప్రకారం మనం పద్ధతిగా ఇన్వెస్ట్ చేసుకుంటూ ప్రతి ఒక్కరు ఎంటర్ అవ్వాలి స్టాక్ మార్కెట్లో. ఫ్యూచర్ వచ్చిన డబ్బులంతా సేవింగ్స్ చేసుకోవాలి. ఇవి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వదిలేయాలనుకున్నాము, చెప్పాం కదా. ఒక 5,000 దాకా 10,000 మనీ పెట్టుకొని ఎవ్రీ ఇయర్ స్టాక్లో కొన్నాడు పారేస్తుంటే ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ ఆ ప్రైస్ తక్కువ ఉంది ప్రైస్, దాంట్లో మంచి షేర్స్ ఇన్వెస్ట్ చేసి వదిలేస్తూ ఉంటే అక్కడ కూడా బాగా ఎర్న్ చేసుకోవచ్చు. బాగా కాదు, ఎందుకంటే డివిడెండ్స్ వస్తాయి, ఎవ్రీ ఇయర్ బోనస్లు యాడ్ అవుతాయి, అవి మల్టిపుల్స్ అలా అవుతాయి. ఇప్పుడు 2 ఉంది, 2+2+2+2+10 అయినా 20 అవుతుంది. 2×2 వేసుకుంటే ఎంత అవుతుంది లెక్క వేసుకో, ఎంత అది స్టాక్ మార్కెట్లో మల్టిపుల్స్ అవుతుంది. ఎప్పుడు ఎక్కువ టర్మ్ ఉంటే అవుతుంది. 1 డే 2 డేస్ 3 డేస్కి అయితే అంత ఎక్కడే ఉంటారు. కాబట్టి స్టాక్ మార్కెట్ లాభాలు ఎవరికి ఇస్తుందంటే ఎక్కువ సమయం పెట్టేవాడికి ఇస్తుంది, నష్టాలు ఎవరికి ఇస్తుందంటే ఇవాళ రేపే నాకు ఇప్పుడే కావాలనుకున్న వాళ్ళకి నష్టం ఇస్తుంది. డే ట్రేడర్సే నష్టపోతారు. అందుకే స్టాక్ మార్కెట్ నష్టం అందరూ అని అంటే కదా, డే ట్రేడర్ 10,000 తీసుకొచ్చి 10 లక్షలు కూడా ట్రేడ్ చేసుకోవచ్చు, ఆ 10,000 వెళ్ళిపోతుంది. ఇంపాసిబుల్, సంపాదించడం అంటే చాలా తక్కువ ఉంటారు, మళ్ళీ నెక్స్ట్ డే పోతూ ఉంటుంది. డే ట్రేడర్స్ అంటారు, రేపుడు కూడా ఛాన్స్ ఉండదు. కొంతమందికి ఏం చేస్తారంటే ఒక వారం వరకు 10 రోజుల వరకు మా ఈక్విటీ మీద ఇస్తారు, ఆ వాళ్ళలో కూడా సగం మంది నష్టపోతారు. ఎందుకంటే ఉండలేరు, ఓపికగా ఉండలేరు. ఆ ఓపికగా ఉండారంటే వాళ్ళు నష్టపోయినట్టు. ఓపికగా ఉండాలి, వెయిట్ చేయాలి, మార్కెట్లో వెయిట్ చేయాలంటే నీ డబ్బుతో వెయిట్ చేయొచ్చు, అప్పు చేసుకొని వెయిట్ చేయలేరు, టెన్షన్స్ వస్తాయి. అప్పు చేయకుండా తక్కువ మనీతో క్రమానుగుణం పద్ధతిలో ఇన్వెస్ట్మెంట్, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు. కాబట్టి ఇప్పుడు కూడా స్టాక్ మార్కెట్ రోజుకి కొంత నాలెడ్జ్ గెయిన్ చేస్తూ ఉండాలి. ఎవ్రీడే కొంత నాలెడ్జ్ గెయిన్ చేస్తుండాలి. అందుకే రూల్స్ రెగ్యులేషన్స్ తెలుసుకోవాలి. ఈ గేమ్ ఆడాలంటే ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి, ఎంతకాలం నుంచి ఉంది మార్కెట్, ఎంతమంది ఎందుకు లూజ్ అవుతున్నారు, ఎందుకు పోగొట్టుకుంటున్నారు, కారణాలు ఐడెంటిఫై చేసుకొని పోగొట్టుకున్నారంటే ఏం రూల్స్ మెయింటైన్ చేయాలి అనాలి. మార్కెట్లో పోగొట్టకూడదంటే ఫస్ట్ అప్పు చేయకూడదు, ఒకేసారి 100 షేర్లు కొనకూడదు, 10 సార్లు లేదా 20 సార్లు కొనాలి. అప్పు చేయకూడదు, టాప్ కంపెనీస్ కొనుక్కోవాలి, నిఫ్టీ 50లో కొనుక్కోవాలి. తక్కువ ధర 5 రూపాయలు దొరుకుతుంది, 10 రూపాయలు దొరుకుతుంటే ఏమంటే కొనకూడదు. అది 3,000 రూపాయలు అయినా సరే, ఏషియన్ పెయింట్ ఉంది 3,000 రూపాయలు కొనుక్కోవాలి, టీసీఎస్ ఉంది 3,500, అది కొనుక్కోవాలి. ఎక్కువ కొట్టుకోవాలి. ఇన్ఫోసిస్ ఉంది 1560 కొనుక్కో. రిలయన్స్ ఉంది 2100 కొనుక్కోవాలి. ఎస్బీఐ ఉంది 424 కొనుక్కోవాలి. అంత పెద్ద స్టేట్ బ్యాంక్ 424 కింద దొరుకుతుందంటే అది స్ప్లిట్ చేసుకుంటూ వచ్చా. నీకు షేర్ వాల్యూ కాదు, వాల్యూమ్. ఒక కంపెనీ ఎన్ని షేర్లు ఉన్నాయి తెలుసుకోవాలి, పబ్లిక్లో ఎంత ఉంది తెలుసుకోవాలి, వీళ్ళు ఎన్ని హోల్డింగ్ ఉంది తెలుసుకోవాలి, కంపెనీ హోల్డింగ్ అని తెలుసుకోవాలి. కాబట్టి అది ప్రతి ఒక్కటి కూడా నువ్వు ఆన్సరబుల్గా ఉండాలి. నువ్వు ఏం అడిగినా ఆన్సర్ చేయగలగాలి, పేపర్ మీద రాసుకోవాలి. అప్పుడే నువ్వు కొనడానికి వెళ్ళాలి మార్కెట్లోకి. అవి ఏం తెలియనప్పుడు కొనద్దు. ఎవడు చెప్పడు, ఎంతమంది అడగండి, ఆడవాడు చెప్పాడు కొనేసాను బాగానే ఉంటుందంట కదా అంటాడు. అలాగా ఎందుకు బాగుంటుంది, నువ్వే చెప్పాలి. బాగుంటుంది అన్నాడని కాదు, బాగుంటుంది అని నువ్వు ఏం చెప్పాలంటే ఎన్ని కోట్ల క్యాపిటలైజేషన్ ఉంది, ఎంతమంది ఎంప్లాయీస్ పని చేస్తున్నారు, ఎంత వర్క్ ఆర్డర్ ఉంది, ఇంకా ఆర్డర్ బుక్ ఎలా ఉంది, వాళ్ళు టేకప్ చేసిన వర్క్ ఏ విధంగా కంప్లీట్ చేయగలుగుతున్నారు, ప్రాఫిట్స్ ఏ విధంగా వస్తాయి,
ఆ మార్క్ వాళ్ళు ఎంచుకున్న ప్రోడక్ట్ ఒక 50 to 100 ఇయర్స్ ఏం కాకుండా ఉంటుందా, లేదంటే కాలానుగుణంగా మారిపోయి ఆ కంపెనీ మూతపడుతుందా, అవి తెలుసుకోవాలి. అవి తెలుసుకొని అవసరాలు ఫుడ్ ఎప్పటికే ఉంటుంది. మళ్ళీ దాంట్లో కూడా కొన్ని పద్ధతులు మరి ఒకప్పుడు రైస్ తినేవాళ్ళు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, నూడిల్స్, పిజ్జాలు, బర్గర్లు ఏమో తింటున్నారు. అంటే కొంత పర్సెంట్ తగ్గిపోయింది. చెప్పండి, ఈవినింగ్ అయితే టిఫిన్స్, ఒకప్పుడు అలా కాదు. ఇప్పుడు ఈవినింగ్ ఎవరైతే ఈవినింగ్ టిఫిన్ తింటాం, ఈవినింగ్ అంటారు. ఒకప్పుడు సాటర్డే తినేవాళ్ళు, ఇప్పుడు అట్ట కాదు, నైట్ అంతా టిఫిన్ సెక్షన్ చేస్తాం అందరూ, చాలామంది కూడా. అది ఎందుకంటే ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల, హెల్త్ ఇష్యూస్ వల్ల ఆ విధంగా వాళ్ళ డైట్ ప్లాన్ మారింది. కాబట్టి డైట్ ప్లాన్ మారకూడదు. ఆ టైం మారకూడదు అంటే వాళ్ళు అమ్మేది అప్పుడు ఏమవుతుందంటే దానికి అవి ఏం పెట్టినా వీడి దగ్గర కొనుక్కోవాలి. వాడు ఏం తినాలన్నా అలాంటివి ఏంటి, అలాంటివి ఉన్నాయా, అలాంటివి ఎంచుకోవాలి. డీమార్ట్ అని చెప్పాను, డీమార్ట్ ఇప్పటికీ ఫర్ ఎవర్ ఎక్కడ పట్టినా స్టోర్స్ పెట్టేస్తున్నారు. ఇప్పటికే చాలా పెరిగిపోయింది, ఇంకా చాలా పెరుగుతుంది. వాళ్ళకి ఫుల్ ప్రాఫిట్స్ వస్తాయి, వాల్యూమ్ ఎక్కువ. పల్లెటూరులో నుంచి కూడా రప్పించేస్తున్నారు. కారణం డిస్కౌంట్ మీరు రమ్మనట్ల క్యూ కడుతున్నారు. ఎర్లీ మార్నింగే క్యూ, ఎప్పటి నుంచో 1 hour బిఫోర్ నుంచి క్యూ కడుతున్నారు. అంత డిస్కౌంట్ ఇస్తున్నాడు. మినిమం 6% నుంచి స్టార్ట్ చేస్తారు. 1000 రూపాయలకు కొంటే నీకు 10,000కి కొంటే నీకు 600 డిస్కౌంట్. హోల్సేల్ ప్రైస్కి ఇచ్చేస్తున్నాడు, హోల్సేల్ ప్రైస్కే ఇచ్చేయగలుగుతున్నాడు. కాబట్టి ఆ బేసిక్ నాలెడ్జ్ గెయిన్ చేయాలి. ఆ బేసిక్ నాలెడ్జ్ గెయిన్ చేస్తేనే మనం ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉంటుంది. లేదంటే పోర్ట్ఫోలియో నిర్మించుకోవాలి. మంచి పోర్ట్ఫోలియో నిర్మించుకోవాలి. మంచి పోర్ట్ఫోలియో అంటే మంచి కంపెనీలు, ఒకటే కాకుండా 5 కంపెనీలు చెప్పాను. 5 ఏమవుతుందంటే బ్యాలెన్స్ అవుతుంది. ఇన్ కేసు ఏదైనా సంబంధం జరిగినా దాంట్లో తక్కువ వచ్చిన దాంట్లో ఓవరాల్గా 20% 5 పోర్ట్ఫోలియోస్, 5 కంపెనీస్ ఒక పోర్ట్ఫోలియో అంటారు. దాన్ని నిర్మించుకొని పోతూ ఉండాలి. మధ్యలో ఏదైనా ఒక బ్యాడ్ వచ్చినా, ఒక నష్టమైనా సరే దాన్ని అమ్మేసి కొత్త కంపెనీ షేర్ని ఎంటర్ చేసుకోవచ్చు. అది కూడా ఎంటర్ అవ్వాలి. ఈ 5లో కూడా ఏదైనా తేడా కొంచెం ఏదైనా దెబ్బతింటా ఉంటే, కొందరేగా సత్యం కంప్యూటర్స్ అని, ఎస్ బ్యాంక్ అని అలాంటివి జరిగినప్పుడు ఎక్కువగా చూడకూడదు. ఒక 10% డ్యామేజ్కి ఉంచకూడదు, తీసేసి బాగా ద బెస్ట్ కంపెనీ మళ్ళీ అలాంటి ఏదైనా ఉంటే దాన్ని ఎంటర్ అయితే పెట్టుకోవాలి, నిర్మించకూడదు. ఎక్కువ కాలం కూడా చూడకూడదు. డ్యామేజ్ జరుగుతుంటే చూస్తా అట్లా కూర్చొని చూస్తూ ఉండకూడదు. ఒక్క రోజులో పడిపోదు కదా, అంత భారీగా పతనం షేర్ పడతా వస్తున్నప్పుడు నువ్వు ఒకసారి చూడాలి, మూడోసారికి అలర్ట్ అయిపోయి ఆ కంపెనీ నుంచి ఎగ్జిట్ అయిపోవాలి. ఆ కంపెనీ నుంచి ఎగ్జిట్ అయిపోవాలా, అది తెలుసుకునే విషయం. ఎందుకు చూడతాం ఈ విధంగా ప్రారంభం. నిష్కారణంగా పడేది వేరు, అదే పని కట్టుకుని పడేది వేరు. అంటే జనాలకు తెలిసిపోతుంది, దాని ఇన్ఫర్మేషన్ పట్టేస్తారు. ఏ కంపెనీ అయినా సరే 1 సారి 2 సార్లు 3 సార్లు మా జీవితాంతం మనుషుల్ని మోసం చేయలేదు. 1 time, మహా అయితే 2 time, 3rd time ఇంకా నువ్వు మోసపోతున్నావు అంటే నువ్వు పని. కాబట్టి ఆడికి ఆపే, అంతే. ఎంత బాగున్నా దాని గురించి నువ్వు పట్టించుకోకు, ఆ కంపెనీని వదిలేసాయి. ఇంకో కంపెనీ ఎంటర్ అవ్వు. బోల్డ్ కంపెనీస్ ఉన్నాయి, అదొక్కటే కాదు కదా. కాబట్టి ఒక 10% డ్యామేజ్కి మించి ఉంచకు. 10% నుంచి డ్యామేజ్ తట్టుకోవద్దు, చాలు. మిగిలిన 4 కంపెనీలు కవర్ చేసి మళ్ళీ కొత్త కంపెనీ మంచి తయారు అది రికవరీ చేసుకోవచ్చు. ఆ పరిస్థితి రాకూడదు. మనం సెలెక్ట్ చేసిన కంపెనీలో ఒకవేళ వచ్చినా, ఇన్ కేస్ వచ్చినా కూడా నేను చెప్పాను కదా, ఆ పద్ధతిలో దాన్ని మనం తీసుకోవాలి. తీసుకొని మనం ప్రాఫిట్లోకి వెళ్తూ ఉండాలి. ప్రాఫిట్లు సంపాదించి తీరాలి. నువ్వు మార్కెట్లో నష్టపోను. నువ్వు చెప్పినా కదా, ఇంట్లో మా మిసెస్ మదర్కి నువ్వు ప్రమాణం చేసి మార్కెట్లో ఎంటర్ కావు, నేను నష్టపోను. నేను చేస్తున్న పద్ధతులు ఇవి, ఈ పద్ధతులను అతిక్రమించి నష్టపోతావు. పద్ధతులు ఎప్పుడైతే అతిక్రమిస్తావో అప్పుడే నేను నష్టాలు. పద్ధతి అతిక్రమించను, ఎక్కువ టైం ఉంటాను, మార్కెట్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ఒక 10% ఏదైనా ఎనీ కంపెనీ డ్యామేజ్ జరిగితే మట్టి పరిస్థితులు ఆ కంపెనీని తీసేయి, సెల్ చేసేది. 10% నష్టపోతావు. మళ్ళీ మిగిలిన చెప్పండి, 20,000 పెట్టావు, 10% నష్టం అంటే ఎంత? 2,000 ఓన్లీ, 18,000 చాలు. అలాగ చూస్తూ ఉంటే 20,000 ఎగిరిపోతుంది వచ్చేసి. మళ్ళీ మంచి కంపెనీ ఎందుకు ఒక వారం ఆగి తర్వాత ఎంటర్ అయ్యి ఆ డబ్బుతో మళ్ళీ కొంటే రీప్లేస్. ఏం కాదు, ఎక్కడికి పోదు. 10% నష్టం అంటే నథింగ్. మార్కెట్లో రికవరీ చేయడం చాలా ఈజీ. అలాగే ఉండకూడదు. కొన్ని కంపెనీలు చూస్తే కదా పడ్డాయి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ షేర్ కానీ అలా చూస్తూ ఉంచుకోకూడదు. 10%కే
బయట వచ్చేయాలి, ఎగ్జిట్ అయిపోవాలి. కాబట్టి స్టాక్ మార్కెట్లో బేసిక్స్ నేర్చుకోండి, అబ్జర్వ్ చేయండి. అన్ని కంపెనీల గురించి నీకు వద్దు. నిఫ్టీ 50లో టాప్ 5 to 10 కంపెనీస్, వాటిని అనాలిసిస్ చేస్తూ వాటిని అబ్జర్వ్ చేస్తూ రోజు ఎంత పడుతూ ఉంది, ఎంత పెరుగుతూ ఉంది, రోజు ఎందుకు పెరుగుతూ ఉంది, వాళ్ళు ఇంతకాలం ఫ్యూచర్ జస్ట్ హిస్టరీ మొత్తం తీయాలి. హిస్టరీ మొత్తం తీసి ఎన్ని సంవత్సరాలు ఎంతకాలంగా డివిడెండ్స్ ఇస్తున్నారు, అప్పుడు ప్రైస్ ఎంత ఉంది, దాన్ని స్ప్లిట్ ఎలా చేశారు, ఎన్ని రూపాయలు పెట్టారు, ఎన్నిసార్లు స్ప్లిట్ చేశారు, బైబ్యాక్ చేశారు, ఎన్నిసార్లు బైబ్యాక్ చేశారు. ఇన్ఫోసిస్ తీసుకుంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ బైబ్యాక్ చేశారు. వాళ్ళ షేర్లు వాళ్ళే కొనుక్కుంటారంటే ఎంత మంచి కంపెనీ కింద లెక్క. ఎందుకు చేశారు, ఎట్లా ప్రైస్ లిస్ట్ అయింది, ఇవన్నీ అబ్జర్వ్ చేసి ఇవన్నీ కూడా తెలుసుకుంటూ మరలా మనం ఇన్వెస్ట్ చేయడానికి మరలా ఇన్వెస్ట్ చేసుకోవాలి. బాగా మార్కెట్ని పరిశీలిస్తే నువ్వు ఫస్ట్ క్లాస్ ట్రేడర్గా తయారైపోతావు. ట్రేడర్ డైరెక్ట్ ట్రేడర్ అప్పు తీసుకోకుండా నీ మనీతో చేయి చాలు. ఎంత హ్యాపీగా ఉంటుంది. ఇవాళ 500 వచ్చింది, తృప్తిగా ఉంటుంది. నీ క్యాష్ ఉంది లేదా నీ షేర్లు ఉన్నాయి. అత్యాశకి వెళ్ళకూడదు. అత్యాశకి వెళ్తే మార్కెట్ అత్యాశపరులు, ఆవేశపరులు, భయపడిపోయేవాళ్ళు స్టాక్ మార్కెట్కి పనికిరారు. వచ్చినా వాళ్ళ డబ్బులు లూజ్ అవ్వడం తప్పితే ప్రాఫిట్ సంపాదించారు, పోగొట్టుకోవడం తప్పితే ప్రాఫిట్ సంపాదించుకోలేరు. ఆర్థిక క్రమశిక్షణ ఉండాలి. అనాలిసిస్ అంచనా వేయగలగాలి. మార్కెట్ పెరుగుతుందా పడుదా, మనం కొనుక్కున్న షేర్ ఏంటి, అక్కడక్కడ కొనుక్కోవాలి. అక్కడక్కడ కొంటూ ఉండాలి. సైకిల్ లాగా అమ్ముతూ ఉండాలి. కొనేటప్పుడు 5 షేర్స్ 5,000 లెక్కన కొనమన్నాను. అమ్మేటప్పుడు 25 షేర్ 25,000 వర్త్ అమ్మన్నాను. ఒక్కసారిగా అమ్మన్నాను. ఆ రూల్ గోల్డెన్ రూల్ అది. అంత మంచి రూల్ అది. అందుకని కొనేటప్పుడు 5 20 సార్లు కొనడం, అమ్మేటప్పుడు 5 టైమ్స్. బాగా పెరిగినప్పుడు, మార్కెట్ బాగా పెరిగినప్పుడు ఒకేసారి అమ్మాయి కూడా ఇంకా పెరుగుతూ ఉంటుంది. మార్కెట్ వరుసగా 8 days పెరుగుతుంది, 10 days పెరుగుతుంది. పడితే మార్కెట్ 10 days పడుతుంది. ఇవాళ అమ్మేసావు, ఇంకా 10 days పెరుగుతుంది. అమ్మడానికి షేర్లు ఎక్కడ. అందుకని కొనేటప్పుడు 5 షేర్స్, అమ్మేటప్పుడు 25 షేర్స్ అమ్ముతాం. మంచి ప్రైజ్. మళ్ళా నుంచి మళ్ళీ 25 షేర్స్ అమ్ముతాం. అంటే 25 రూపీస్ ఒక షేర్కి ప్రాఫిట్ వస్తుంది. ఒక్క షేర్కి 25 రూపీస్ వస్తుంది. 25 రూపీస్ అన్నమాట. కొనేటప్పుడు 5 రూపీస్ మైనస్తోనే కొంటాం. కాబట్టి అంత విధంగా అద్భుతాలు వస్తాయి, అద్భుతాలు జరుగుతాయి, అత్యద్భుతంగా ప్రాఫిట్స్ వస్తాయి, అత్యద్భుతంగా ప్రాఫిట్స్ మీరు సొంతం చేసుకుంటారు. మార్కెట్ని ఎంజాయ్ చేయండి. ఎర్న్ చేసేటప్పుడు ఎంజాయ్ చేస్తూ ఎర్న్ చేయండి. మార్కెట్ని చేసేటప్పుడు ఇంకేం అక్కర్లా, ఇంకేమన్నీ వద్దు. కంపెనీ సెలెక్ట్ అయిపోయింది, ఏ ప్రైస్ కొనాలో సెలెక్ట్ అయిపోయింది, ఎంత పీరియడ్ ఉండాలో సెలెక్ట్ అయిపోయింది. ఇంకేం ప్రాబ్లం ఏముంది, ఇంకేమన్నా బాధ ఉందా? ఇంత పద్ధతిగా ఉన్నప్పుడు నీకు ఎంత డబ్బులు వస్తాయి, ఎంత బాగా వస్తుంది. లాభాలు. మంచి కంపెనీ, మంచి పద్ధతుల్లో ఎక్కువ టైం షేర్ మార్కెట్లో నీ మనీ ఉండాలి. ఈ మనీ ఉన్నప్పుడు నీకు లాభాల పంట పండుతుంది. కాబట్టి ఏషియన్ మార్కెట్ ఉంది, ఏషియన్ పెయింట్స్ ఉంది. ఏషియన్ పెయింట్స్కి ఎక్కడ పట్టినా విపరీతంగా డీలర్స్ ఉన్నారు, సంఖ్య పెరుగుతున్నారు. ఇండస్ట్రీస్ ఎక్కడ పట్టినా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దాంట్లో మంచి అందరూ పెయింట్లు కొనుక్కుంటారు, అందరూ ఇళ్ళు కడతారు, పెయింట్లు వేసి తీరాలి. నెంబర్ 1 పెయింట్లు ఏంటి, ఏషియన్ పెయింట్స్. బాగా అందరూ కొంటారు. కాబట్టి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది, అలా జియో పెట్టారు, అప్పులు లేవు, మహా డీల్స్ కంప్లీట్ చేస్తున్నారు. పెద్ద అబుదాబీలో కూడా ఒక డీల్ రీసెంట్గా రిలయన్స్ వాళ్ళది, దుబాయ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో. జియోకి చాలా భారీ స్థాయి పెట్టుబడులు తీసి పెడుతున్నారు జియో పైన. దాన్ని కూడా ఐపీఓ తీసుకొస్తున్నాడు. అప్పులు లేవు, రిలయన్స్ ఇండస్ట్రీ అప్పులు లేకుండా చేశాడు. సంవత్సరం మార్కెట్ వాట ఎక్కువ ఉంది, అలా చేసుకున్నారు. ప్లస్ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి కంపెనీని ఇన్ని సంవత్సరాలుగా చాలా డెవలప్ చేశాడు. ప్లస్ వాళ్ళు బైబ్యాక్ ఇచ్చారు, బైబ్యాక్ ఆఫర్ ఇచ్చారు. మళ్ళీ నాది 3rd టైం అనుకుంటాను. అలా చేసుకోవాలి. టీసీఎస్ ఉంది, వాళ్ళు టెక్నాలజీలో దూసుకెళ్ళిపోతున్నారు. ఇట్లా చేసుకోవాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిపాజిట్లో వాళ్ళకే వస్తాయి. మార్కెట్ లీడర్, బ్యాంకింగ్ రంగంలో లీడర్. పల్లెటూర్లంతా ఫిక్స్డ్ డిపాజిట్ అంతా ఎస్బీఐలోనే వేస్తారు. పల్లెటూరులో ఎవరు ఎత్తుకున్నా ఎస్బీఐలోనే ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తారు.
ఇంత మంచి కంపెనీ సెలెక్ట్ చేసుకున్నాం. పద్ధతులు అర్థమైందా? ఒక మామూలుగా పడుతున్నప్పుడంతా ఒక 5,000 అమ్మేటప్పుడు 25 షేర్స్ అమ్మాలి, కొనేటప్పుడు 5 కొనాలి. ఇంత మంచి పద్ధతులు, ఇంత మంచి కంపెనీస్, ఎక్కువ టైం పెడుతున్నాం. లాభాల పంట, సిరుల పంట పండుతుంది. లాభాల పంట, సిరుల పంట పండుతుంది. ఇంకా భయం, ఇంకా నష్ట భయం, ఇంకా భయం ఏముంది? మార్కెట్ పడుతూ ఉంటే నేను కొనుక్కుంటాను. ఒకే రోజు కొనేయట్లేదు. 424 SBI పైన కొనేయట్లేదు. 324 వచ్చేవరకు కొంటున్నావు. కొంటూ ఉండాలి. అంత విధంగా కొనాలంటే మామూలు విషయం కాదు. కాబట్టి దాని గురించి తెలుసుకొని ఆ పద్ధతులు పాటించి ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ చేయాలి.